చరిత్ర సృష్టించిన మహానీయురాలు మొల్లమాంబ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు జయంతిరావు పండితులకే కాకుండా పామరులకి అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు జయంతిరావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామం కవయిత్రి కుమ్మరి మొల్ల విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి మన్నన పొందిన కవయిత్రి మొల్ల నాటిని తరానికి ఆదర్శమన్నారు. ప్రతి సంవత్సరం మొల్ల జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారి ముగ్గురి వల్ల చాలా ఈజీగా అంటే వారికి కూడా మొల్లమాంబ పట్ల ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం మీరు పెట్టుకోండి తమ్ముళ్ళు, మేమున్నాం మీ వెనుక అని మాకు కొండంత అండగా నిలిచినటువంటి సీనన్న గారికి, అలాగే రామలన్న గారికి, శాంతన్న గారికి సంఘ పక్షం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే విగ్రహం అనేది శాశ్వతంగా సమాజానికి గుర్తింపునిచ్చే అది కార్యక్రమం కాబట్టి ఈ సన్మాన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. నిజంగా జయంతిరావు అన్న అందరూ కూడా రాష్ట్ర కమిటీ బాధ్యులందరూ కూడా ఒకసారి తర్వాత మన సీనన్న గారి చేత చిరు సన్మానం, అలాగే ఆమా చంద్రలింగం గారికి మన శాంతన్న చేత చిరు సన్మానం. శాంతన్న అలాగే బండారు పుష్పతి అన్న గారికి అనంతయ్య చేత సన్మానం. అలాగే అదే బండారు పుష్పతి అలాగే సీనన్న గారికి బాలపన్న చేత సన్మానించారు బాలపన్న నిమ్మల శ్రీనివాస్ గారికి. అలాగే లక్ష్మీనారాయణ గారికి మన అధ్యక్షుడు పాండు చేత సన్మానం. లక్ష్మీనారాయణ గారికి అసోసియేట్ అధ్యక్షులు పాండు గారి చేత సన్మానము. రాష్ట్ర కమిటీ మొత్తం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, వివిధ గ్రామాల వచ్చిన కుమ్మర సంఘం, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ సంఘం రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ శాంతకుమార్ గారు, పేర్లు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మొల్ల అంటే ఒక పుష్పం అంటే మల్లెపూ సువాసనతో పేరుతోటి మొల్లమాంబ పేరు పెట్టుకోవడం జరిగింది. ఆమె రాసిన రచయిత మన మొల్ల రామాయణాన్ని రచించింది. ఆమె ఎన్నో ఒడిదుడుకులతోటి, ఆమెకు చదువు రాదు, చదువు చెప్పేటప్పుడు కూడా ఎవరు లేకపోతే ఎవరో ఒక ఆయన ఆమె పలక, అదే కుమ్మరి పలక తీసుకొని రాసుకొని ఆమె కవిత్వాన్ని చెప్పింది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని చెప్పేసి అందరికీ ఎదిరించి ఆ సమాజాన్ని ముందుకు తీసుకొచ్చి అన్యాయం లేకుండా చేసుకుంటూ వచ్చింది. ఆమె ధైర్యానికి ఆమెలాగా మనమందరం కూడా ఏకతాటికి వచ్చి మనం ఒక ఐకమత్యంతో మన బీసీ సంఘాలని ఏకతాటికి తీసుకురావడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే, ఇదే విధంగా ఇంతకుముందు ఎలక్షన్ కంటే ముందు ఈ కార్యక్రమం చేసేది ఉండే. ఆల్రెడీ మన పాండు వాళ్ళంతా వచ్చి ఇక్కడ రోడ్డు మీద ప్లేస్ కూడా చూపించి, కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళు చేసుకోలేకపోయారు. ఇక్కడ చేసుకుంటామంటే ఇది కొద్ది లిటిగేషన్ ఉందని కూడా చెప్పేసిన వీళ్ళకు. కాకపోతే ఏం లిటిగేషన్ లేకుండా సజావుగా జరిగింది. ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము. ప్లస్ దస్తగిరిపేట మన కుమ్మరి సంఘం వాళ్ళకు నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో 12,769 గ్రామాలు ఉన్నాయి. నాకు తెలిసి నేను 30 ఏళ్ళ నుంచి నేను విలేకరిగా ఉన్నాను. నా అనుభవంలో ఒక గ్రామంలో మన కవయిత్రి, మన ఆదిముత్యము, మన చరిత్రలోనే
తెలుగు రచయిత్రి అయిన మొల్ల గురించి ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవడము, వారికి వారే అందరినీ ఆహ్వానించడము, ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడము, చక్కటి ప్రణాళికతో చేసినందుకు వారికి మరీ అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి రాష్ట్రంలో. ఎందుకంటే ఒక సంకల్పం ఉండాలి దేనికైనా. మనము నేరుగా మనకేమి రావు, మనం ఈ రోజులలో చూస్తుంటే నేరుగా మనకేమి రావు. మనం ఏదో చేస్తేనే మన దృష్టి అందరి మీద ఉంటుంది. దానికి తగ్గట్టు మనం కష్టపడి పనిచేయాలి. అదే ఒక పట్టుదల దీక్షను చూపించాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాము, వేరే విషయాలు ఏమద్దు, మొల్ల విగ్రహాలకు సంబంధించే మనం ఎక్కడైనా మొల్ల విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఎంతో కష్టమవుతుంది. ఈ రోజులలో మనం ఇన్నేళ్ల చరిత్ర, 700 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ రాష్ట్రంలో ఈ మొల్ల ఒక గొప్ప రచయిత్రి, దాదాపు 7 కాండాలుగా 871 పేజీలతో రామాయణాన్ని రాసిన ఒక కవయిత్రి విగ్రహాలు ఇప్పుడిప్పుడే ప్రత్యక్షం అవుతున్నాయంటే మనం కొంత వెనుకబాటుతనంలో ఉన్నామనే అర్థం. అదేవిధంగా విగ్రహాల ఏర్పాటు కూడా కొన్ని చూస్తుంటే కొన్ని చోట్ల ఏర్పాటు కోసం ఎంతో కష్టం అవుతుంది. మన సోదరుడు ఇక్కడే ఉన్నాడు, శేఖర్ అని, ఆలియాలో విగ్రహం ఏర్పాటుకు పూనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్నో అడ్డంకులు కల్పించారు. అదేవిధంగా కొన్ని చోట్ల మన వాళ్ళు పెట్టడానికి కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా కూడా అవన్నీ ఎదుర్కొని అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాము. అదే సంకల్పం గ్రామాల నుంచి, మొత్తం 12,000 గ్రామాల నుంచి మాత్రం రాగలిగితే అది మనకు ఒక జాతికి గొప్ప ఒక వెలుగు అవుతుంది అనేది నా ఉద్దేశం. దీంతోపాటు ఇప్పుడు మన సోదరులు మన వాళ్ళు చెప్పారు, మనకు దేనికి లోటు లేదు. ఎందుకంటే మన అన్నలు చెప్పినట్టు ఇప్పుడు మనకు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ యాడ్ మన నుంచి ఐలాపురం వెంకయ్య. అదేవిధంగా మిగతా ఈ అన్ని రంగాలకు సంబంధించి అయితే ఎంత చేసినా ఏదో ఒక లోటు కనిపిస్తుంది. అది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి దృష్టి మన మీదనే ఉంది. ఎందుకంటే మొదటి 10 కులాల జాబితాలో ఉన్న వాళ్ళల్లో మనకొక్కరికి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎమ్మెల్సీ లేరు. దీని గురించి మనం చూస్తే గ్రామాలలో చూస్తే రజకులు అంటే చాకలి వాళ్ళకంటే మనం ఎక్కువ ఉన్నాం. అయినా కూడా మనం ఒక ఎమ్మెల్యే కాలే, ఒక ఎమ్మెల్సీ కాలే. అది కూడా ఈ మిగతా ఇంపార్టెంట్ పోస్టులు ఒక కార్పొరేషను అది కావాలని అనుకుంటే అప్పట్లో మనం కృషి చేస్తే మనకు ఒక ఎంబీసీ కార్పొరేషన్ వచ్చింది. దాన్ని కంటిన్యూషన్ మాత్రం కాలేదు, అది కొంత లోపభూయిష్టము. దానికోసం విశ్వ ప్రయత్నాలు చేశాము, అది కూడా కావాల్సి ఉంది. అయితే ఏదో కానీ మొల్లమాంబ యొక్క విగ్రహ ఆవిష్కరణ కానీ చేసినప్పుడు తప్పనిసరిగా సోదరిమణులు ఉంటే వాళ్లకు ధైర్యము, మాకు ధైర్యం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సోదరిమణులు లేకుండా ఏ సోదరు కూడా తనంతా తాను బతికే అవకాశమే లేదు. సమాజానికి వెన్నుముక ఎవరంటే భార్య, తల్లి, చెల్లె. ఇది లేనప్పుడు మనం ఏమి చేయలేం. అందరూ అనుకుంటూ వచ్చి నేను సంపాదిస్తున్నా, అంతేందుకు కుమ్మరి పని గురించే తీసుకుందాం. కుమ్మరి పని చేయాలంటే మట్టి కొట్టేది, మట్టి ఉడబోసేది, మట్టి తయారు చేసేది, మట్టి భర్తకు అన్ని విధాలు ఈవెన్ మందు తొక్కి కూడా ఇచ్చేవాళ్ళు మన ఆడవాళ్ళు. అంటే ఇంచుమించు 100లో 75 పైసలు పని ఆడవాళ్ళే చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు మిషనరీ వచ్చింది, ఎంతవరకు మిషనరీ యూజ్ చేస్తున్నాం లేదా, ఏం తమ్ముడు ఎంతవరకు చేస్తున్నాం, మిషనరీ నడుస్తున్నా, మిషనరీ తోటి పని చేస్తున్నటువంటి వాళ్ళు. మేమేమంటున్నామంటే కుమ్మరి పనిని వృత్తి అనుకొని చేసుకోవచ్చు. వృత్తి కాదు, వ్యాపారం. ఏమనాలి? వ్యాపారం. తయారు చేయాలి, అమ్మాలి, పైసలు సంపాదించాలి. ఇంకొక విషయం మీకు, కుమ్మరి పని చేసి ఎవరైతే పని చేసి కాల్చి ఎండబెట్టి అమ్ముతున్నాడో ఆయన కంటే కేవలం ఒక లారీలో దేనిలో తీసుకుపోయి అమ్ముకునే ఎక్కువ సంపాదిస్తున్నాడు. కాబట్టి 2 పనులు మనమే చేసినట్లయితే, ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పని చేసిన అప్పుడు మన్ను ఫ్రీ, కంపా ఫ్రీ, కట్టె ఫ్రీ, పిడిక ఫ్రీ, తింటానికి కూడా పైసలు వెళ్ళేది కాదు. మరి ఈరోజు మన్ను కొంటున్నాం, కంపా కొంటున్నాం, కట్టెలు కొంటున్నాం, అన్నీ కొన్నాక కూడా ఈరోజు ఒక కుమ్మరి పని చేసినాను ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంపాదించేంత పైసలు సంపాదిస్తాను. దాన్ని మనకు అర్థమైతే లేదు. అయ్యో ఇది మోటు పని, ఈ పని చేసినట్టయితే మనం ఎట్లా అని. ఇంకోటి రెండోది, ఇంతకుముందు ఒక అమ్మాయిని చూడడానికి పోతే
వాళ్ళ ఇంటి ముంగట ఒక సార్ మీద కొంచెం మన్నేసి అయ్యా నువ్వు జరగ ఆని చూపెట్టు నువ్వు కుమ్మరాయనమా కాదా అని అడిగేవాడు. అప్పుడు ఆయన ఓ దీపంతనో గుడిగో ఏదో పడితే అప్పుడు ఈ యొక్క పని వీళ్ళకి వచ్చు అని చెప్పి అప్పుడు పిల్లనిచ్చేవాడు. మరి ఈరోజు కుమ్మరి పని చేస్తున్నాము అంటే పిల్లల్ని బియ్యమై ఆ కుమ్మరి పని చేస్తుంది కదా స్టేజ్కి వచ్చింది. కారణం ఏంటి? హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడం. కాబట్టి ఆ హార్డ్ వర్క్ చేసే పని పోయింది. ఇప్పుడు ఏది మన్ను కొట్టడానికి మిషన్ ఉంది, మన్ను ఉడబోయడానికి మిషన్ ఉంది, మన్ని ఆరబెట్టడానికి మిషన్ ఉంది, డైల్తోని అన్ని. ఇక్కడ ఇది తయారు చేశారు. ఇది సార్ మీద ఆనినటువంటిది కాదు తమ్ముడు. హలో, సార్ మీద ఆనలేదు కదా, ఇది డైతో చేసింది. దయతో చేసారు. రెండు దగ్గర పెట్టి అందులో రెండు పోసి ఆడిన తర్వాత తీసేసారు. కాబట్టి కనిపిస్తుంది ఇది దయతో తయారు చేసిందని చెప్పి. కాబట్టి మిషన్లో ఉంది. జానీ జిగర్ అని చెప్పి ఒక మిషన్ ఉంది. అందులో ఏ రకమైనటువంటి పాత్ర కావాలనుకుంటే అది పెట్టేసి మన్నాలు లేస్తే పాత్ర తయారై బయటకు వస్తుంది. జిగర్ జాలీ మిషన్. కాబట్టి ఇవన్నీ చాలా డెవలప్ అయినాయి. కాబట్టి మనం అందరం కూడా పని చేద్దాం. ఒక అర్ధ ఎకరము ల్యాండ్ లీజుకి తీసుకొని అయినా సరే అక్కడ షెడ్ వేసుకొని అక్కడ మిషన్లు పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దోబిగట్టు మన బీసీ నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు దోబిగట్లు ఉన్నాయి. దోబిగట్లలో కూడా ఇప్పుడు అంత మిషనరీ వచ్చింది. ఇంతకుముందు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంతవాడి దాకా పడుకుంటారు. మన ఆడవాళ్ళు కూడా ఇంతవాడి దాకా గోషి కట్టుకొని మన్నోడ పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అన్ని మిషన్లు అవుతున్నాయి. కాబట్టి మనం ఆ డెవలప్మెంట్ని మనం తేవాలన్నటువంటి ఉద్దేశంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. తర్వాత ముల్లమాంబ గురించి ఎంతమంది తెలుసమ్మా? మీకు కొంచెం చేతులు ఎత్తండి. అమ్మ గురించి మీకు ఎంతమంది తెలుసు? చెప్పమ్మా, ఏం తెలుసో చెప్పు. ఆమె ఒక కుమ్మడి కులస్తులు, సాధారణమైన కులస్తులు 600 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 600 సంవత్సరాల క్రితం